అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ. నాన్న, నా సెంటు బాటిల్ తీసుకున్నావా? తీసుకున్నాను లేరా. నాన్న, నా హెయిర్ స్ప్రే బాటిల్ తీసుకున్నావా? అబ్బా, తీసుకున్నాను లేరా, ఇస్తాను ఆగు. నాన్న, నా రేజర్ తీసావా? నాన్న, నిన్నే పలకవే, నా రేజర్. అవునురా, తీశాను, నా దగ్గరే ఉంది. దానికి ఎందుకు అలా చెవి కోసిన మేకలాగా అరుస్తావు? నేను షేవ్ చేసుకుని ఇస్తా. అయినా వెళ్ళేది నీ పెళ్లి చూపులకే కదరా. అమ్మాయి తరపు వారి ముందు పెళ్ళికొడుకు తండ్రి అంటే అలా ఉండాలి. దర్జాగా టీవీగా రాజసం ఉట్టిపడాలి. నాన్న, ఒక పక్క శాస్త్రి గారు మనల్ని బయలుదేరమని చెప్పిన టైం 9 గంటలు, ఇప్పుడు టైం 8 గంటలు. నేను ఇంకా షేవ్ కూడా చేసుకోలేదు, రెడీ కాలేదు. నువ్వు రాజసం అది ఇది అంటూ కబుర్లు చెబుతున్నావు. తొందరగా కానీ నాన్న. అలాగే లేరా, ముందు మీ అమ్మ పని ఎంతవరకు వచ్చిందో చూడు. కోడలి కంటే అందంగా కనిపించాలన్న ఆతృతతో ఉన్న అందం చెడగొట్టుకుని గంటలు గంటలు రెడీ అవుతూ ఉంటుంది. నాదేముంది? అయినా ఆడపెళ్లి వాళ్ళకి పెళ్లి కొడుకు అందంగా కనిపిస్తే సరిపోదు. పెళ్ళికొడుకు అమ్మా నాన్న కూడా అందంగా యంగుగా ఉన్నారా లేరా అని చూస్తున్నారు. అంతేకాదు, పెళ్ళికొడుకు అమ్మ ఏం నగలు వేసుకుంది, నాన్న ఏమి వాచి పెట్టుకున్నాడు అన్న దానిని బట్టి పొజిషన్ని, కల్చర్ని అంచనా వేస్తున్నారు. అబ్బా, ఈ రోజుల్లో అబ్బాయి పెళ్ళి అంటే ఎంత కష్టం. తల ప్రాణం తోకకు రావాల్సిందే అబ్బాయి అమ్మా నాన్నకి. సర్లే, నేను చిటికలో రెడీ అవుతా. అబ్బా నాన్న, అమ్మ ఎప్పుడో రెడీ, నీదే లేటు. అవునా? అంతేలే. ఎంతైనా కోడల కోసమంటే అత్తలు ముందుంటారు. పెళ్ళి అయ్యి కోడలు వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ మీద పెత్తనం చెలాయించాలి కదా. ఇంట్లో మీ అమ్మదే పెత్తనమని మనం వెళ్ళి కూర్చున్న 10 నిమిషాలకే అందరికీ అర్థమైపోతుంది. అందుకే పాపం మనం ఇప్పటివరకు ముచ్చటగా చూసిన 3 సంబంధాలు మళ్ళీ కబురు చేస్తామని చెప్పి అడ్రస్ లేకుండా పారిపోయారు. ఇకనైనా మీ అమ్మను కొంచెం నిదానంగా ఆలోచించి మాట్లాడమని చెప్పు నాన్న. నీకు కావాలంటే నా రేజర్ వాడుకో, కానీ అనవసరంగా ఏవేవో మాట్లాడి పొద్దున్నే నా బుర్రకు పదును పెట్టకు. అనండి, మీరు పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏదో ఒక విషయంలో నన్ను ఆడిపోసుకునేదే మీకు రోజు గడవదు. నేను మీ కంటికి ఒక గయ్యాళి అత్తలా కనిపిస్తున్నానా? నా కొడుకు మీద ప్రేమతో వాడి జీవితం బాగుండాలని అమ్మాయితో, అమ్మాయి తరపు వారితో ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతున్నా. అది తప్ప? అది ప్రేమ కాదు, నీ అతి ఉత్సాహం, మూర్ఖత్వం. మొదటిసారి పెళ్లి చూపులలో మనం చూసిన అమ్మాయిని నీకు వంట చేయడం వచ్చా అని అడిగావు. ఆ అమ్మాయి రాదు, నేర్చుకుంటాను అని చెప్పింది. రానప్పుడు పెళ్లి చేసుకుని నా కొడుకుని తిండికి మొహం వాచేలా చేస్తావా అని అడిగావు. ఈ రోజుల్లో వంట నేర్చుకోవడం ఎంత పని. సరదాగా యూట్యూబుల్లో చూసి కూడా వంటలు చేస్తున్న రోజులు. అసలు అంత దాకా ఎందుకు? నీ కొడుకుకు ఏమి ఇష్టమో నీకు తెలుసు కదా. నువ్వే ఆ అమ్మాయిని కొన్ని రోజులు నీ దగ్గర ఉంచుకుని నీ కూతురులాగా భావించి అన్నీ నేర్పి పంపవచ్చు కదా. ఇక రెండవసారి పెళ్లి చూపులలో మనం చూసిన అమ్మాయిని ఏమడిగావు? అమ్మాయి, నువ్వు ఉద్యోగం చేస్తున్నాను అన్న పొగరుతో రేపు పెళ్ళి అయ్యాక నా కొడుకును వంట వండు, టీ పెట్టు, కాఫీ పెట్టు అని ఆర్డర్స్ వేస్తావా అని అడిగావు. ఈ మాటలకు ఆ అమ్మాయి ఎంత బాధపడి ఉంటుందో ఒక్కసారైనా ఆలోచించావా? మనం పెళ్లి చేసి 4 మంచి మాటలు చెప్పి పంపించడం వరకే మన పని. అక్కడ కాఫీ ఎవరు పెడుతున్నారు, టీ ఎవరు పెడుతున్నారు, ఇవన్నీ మనకెందుకు? దంపతుల మధ్య ఎప్పుడు మూడో వాళ్ళు చేరకూడదు. ఇక 3వసారి పెళ్లి చూపులలో మనం చూసిన అమ్మాయి తరపు వాళ్ళతో అయితే సరే, నీ మాటలకు వాళ్ళకి నవ్వాలో ఏడవాలో తెలియక బిక్కమొహం వేశారు. ఆ అమ్మాయి వాళ్ళ నాన్న నాతో సరదాకో లేక వియ్యంకులం కాబోతున్నామన్న చనువుతోనో మీ అబ్బాయిని ఇల్లరికం పంపిస్తారా అని అడిగాడు. అంతే, పూనకం వచ్చిన దానిలాగా నా కొడుక్కి అంత కర్మ పట్టలేదంటూ నువ్వు అరగంట సేపు ఆపకుండా ఇచ్చిన స్పీచ్కి నువ్వు వాళ్లతో మాట్లాడుతున్నావో వాళ్ళ మీద పోట్లాడుతున్నావో అర్థం కాక నీ నోటికి దూరంగా వాళ్ళ కాళ్ళకి పని చెప్పి పారిపోయారు. మళ్ళీ కనిపించలేదు. ఫోన్ చేస్తే మీకు ఓ దండం, మీ సంబంధానికి ఒక దండం, మమ్మల్ని వదిలేయండి సార్ అని మధ్యవర్తి కాళ్ళ వెళ్ళపడి బతిమలాడుకున్నారంట. ఎన్నెన్ని మాటలు అంటున్నారో చూసావేరా మీ నాన్న. నీకు పెళ్లి చేయాలని నాకు మాత్రం ఉండదా? కానీ అమ్మను కదా, ఆ మాత్రం ప్రేమతో కూడిన భయం ఉంటుంది. ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి నీ జీవితం నరకంలోకి నెట్టలేను కదా. అసలే ఇది స్మార్ట్ ఫోన్ల కాలం. ఈ కాలపు ఆడపిల్లలు ఎంత ఫాస్ట్గా ఉన్నారంటే పండగ పూట కూడా పాత మొగుడేనా అంటూ OLXలో భర్త ఫోటో పెట్టి అమ్మినా అమ్మేస్తారు. అందుకే నా జాగ్రత్త నాది. అమ్మా నాన్న, మీ ఇద్దరు మీటింగ్ ఆపి రెడీ అయితే పెళ్లి చూపులకు వెళదాం. నన్ను కొంచెం ప్రశాంతంగా ఉండనివ్వండి. అక్కడ అందరూ మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సరే, ఈరోజు పెళ్లి చూపులు క్యాన్సిల్. అమ్మా, మళ్ళీ ఏమైంది? శాస్త్రి గారు చెప్పిన ముహూర్తం దాటిపోయింది. అందుకే ఇంకో రోజు వస్తామని ఫోన్ చేసి చెప్పమను మీ నాన్నను. అమ్మా ప్లీజ్ అమ్మా, వాళ్ళంతా రెడీ చేసుకున్న తర్వాత మనం ఇలా చేయడం బాగుండదు. అవును, అబ్బాయి చెప్పింది నిజమే, పద వెళ్దాం. నీ చాదస్తంతో ఇది కూడా చెడగొట్టకు. ఇప్పటికే వాడికి 30 దాటి నిన్నటికి 5 సంవత్సరాలు అయింది. ఇంకో సంవత్సరం ఆగితే పెళ్ళి కాదు కదా, పెళ్లి చూపులకు కూడా ఎవడు ఇంటికి రానివ్వడు. అసలే ఆడపిల్లలకు డిమాండ్ ఎక్కువైపోయింది. రాను రాను నీలాంటి అత్తలను నించోబెట్టి
ఇంటర్వ్యూ చేసి రిజెక్ట్ చేసే రోజులు వచ్చేసాయి. నీ వితండవాదం ఆపి ఇక పద వెళ్దాం. ఏమే మీరు వెళ్తే వెళ్ళండి, నేను నా కొడుకు రాము. ఏరా నువ్వు కూడానా? నువ్వు ఆగు నానా, ఎప్పుడు అమ్మకి కోపం తెప్పిస్తూ ఉంటావు. నువ్వు కారు దగ్గర ఉండు, నేను అమ్మని తీసుకొస్తాను. సరే ఇద్దరూ త్వరగా రండి, లేదంటే మీ అమ్మ కొడుకులు రాకపోయినా నేను ఒక్కడినే అయినా వెళ్ళి మీ ఇద్దరికీ సంబంధం ఇష్టమేనని చెప్పి కాయపరుచుకుని వచ్చేస్తా. అబ్బా నాన్న, నువ్వు కారు దగ్గర వెయిట్ చేయి, మేము వస్తాము, నువ్వు వెళ్ళు. ముగ్గురు కలిసి 4వ పెళ్లి చూపులకి కారులో బయలుదేరారు. చివరికి సగం దూరం వెళ్ళేసరికి సడన్గా కారు టైర్ పంక్చర్. ఇక చేసేదేమీ లేక లేట్ అవుతుందని షేర్ ఆటోలో అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. షేర్ ఆటోలో పెళ్లి చూపులకి రావడం ఏంటో, పీనాసి వాళ్ళ లేక వెనక ముందు ఏమీ లేదా? అబ్బాయికి జాబ్ అయినా ఉందా, లేదంటే అది కూడా అంటూ వెటకారంగా నవ్వుతూ వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవడం అబ్బాయి వాళ్ళకి వినిపిస్తూనే ఉంది. కానీ ఈ సంబంధం కూడా పోగొట్టుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు. ఎలాగైతేనేం ఈ సంబంధం ఖాయమైంది. అమ్మాయి గుణగణాలు బాగా నచ్చాయి. అందుకే వెంటనే తాంబూలాలు కూడా మార్చుకున్నారు. ఆ తర్వాత ముగ్గురు బయటికి వస్తూ, ఎక్కడైనా పెళ్లి చూపులంటే అమ్మాయి అబ్బాయి ఏకాంతంగా మాట్లాడుకుంటారు. ఇక్కడ విచిత్రంగా అత్తాకోడలు కొంచెంసేపు మాట్లాడుకున్నారు. ఆ అమ్మాయి బయటికి వచ్చి, ఈ సంబంధం నాకు ఓకే, పెళ్ళంటూ చేసుకుంటే ఈ అబ్బాయినే చేసుకుంటాను, లేకపోతే ఈ జన్మకు అసలు పెళ్ళే చేసుకోను అని అందరి ముందు ధైర్యంగా చెప్పేసింది. అసలు లోపలికి వెళ్ళి మీ అమ్మ ఏం మాట్లాడిందిరా? నాకు మాత్రం ఏం తెలుసు నానా, అంతా అమ్మే చెప్పాలి. మీరిద్దరూ అలా తెల్లమొహం వేయకండి, ఏం జరిగిందో నేను చెబుతాను. ముందుగా మనం చూసిన అమ్మాయిలు అందంగా ఉన్నారు, మంచివారు. కానీ ఎందుకో నా మనసు గెలవలేకపోయారు. మనం లోపలికి వెళ్ళగానే మనల్ని కామెంట్ చేసిన వాళ్ళందరినీ తను లోపలికి పిలిచి వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పింది. ఆ నిమిషం అప్పుడే అనుకున్నా, మనల్ని ఒక్క మాట కూడా పడనివ్వని ఈ అమ్మాయే మన ఇంటి కోడలని. మన అబ్బాయితో పెళ్ళయ్యాక కూతురైనా కోడలైనా తనే కదా. అందుకే నా పేరు మీద ఉన్న ఆస్తి ఇక నుంచి తనదేనని చెప్పా. ఇక మీదేదైనా ఉంటే మీ కొడుక్కి ఇచ్చుకోండి. అబ్బో, మీ అమ్మకి ప్రేమ ఎక్కువైనా తట్టుకోలేం, కోపం ఎక్కువైనా తట్టుకోలేంరా బాబు. మీ అమ్మ కోపంగా ఉంటేనే బెటరేమోరా. మీ అమ్మ ప్రేమ ఖరీదు ఆస్తి. పోనీలే నాన్న, ఇస్తానన్నది తన కూతురు లాంటి కోడలికే కదా నాన్న. మా అమ్మ బంగారం. అయితే అమ్మ కొడుకులు ఏకమయ్యాక ఇంకా నా మాట ఎందుకు గెలవనిస్తారు? అయినా 3 పెళ్లి చూపుల అనుభవం అంతా మీ అమ్మకు ఎలా మాట్లాడాలో కాదురా, లౌక్యంగా మాట్లాడడం కూడా వచ్చింది. ఆ లౌక్యం పుణ్యమే ఈ పెళ్లి సంబంధం కుదరడం. సరేలే, ఏది ఏమైనా ఈ రోజుల్లో అబ్బాయి పెళ్లి కుదరడం అంటే సామాన్య విషయం కాదు. ఎంతైనా మనం అదృష్టవంతులు. పదండి పదండి ముందు అంటూ పెళ్లి పనులు మొదలుపెట్టడానికి ముగ్గురు ఆనందంగా అక్కడి నుంచి బయలుదేరారు.